అందరికీ నమస్కారం. ఈరోజు మహాభారతంలోని వనపర్వంలో వచ్చే ఘోషయాత్ర ఘట్టం గురించి చెప్పుకుందాం. ఈ కథ చివరన మనందరికీ సహజంగా వచ్చే ఒక సందేహానికి సమాధానం కూడా దొరుకుతుంది. ఇక కథలోకి వెళ్దాం. పాండవులు తమ అరణ్యవాసంలో 10 సంవత్సరాలు పూర్తి చేసి 11వ సంవత్సరంలో అడుగుపెడతారు. ఇక్కడ హస్తినాపురంలో దుష్ట చతుష్టయులైన దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనులు ఒకటై పాండవుల గురించి మాట్లాడుకోసాగారు. పాండవులు ఎక్కడో ఉత్తరం వైపుకు వెళ్లారని, అర్జునుడు తపస్సు చేసి గొప్ప శస్త్రాలను సంపాదించాడని, అలాగే భీముడు హనుమంతుణ్ణి కలిసి హనుమంతుణ్ణి అర్జునుడి రథంలో ఉండి మరింత రక్షణ కల్పించమని కోరుకున్నాడని, అలా వాళ్లకు ఏదో కొత్త శక్తి వచ్చిందని మునుల ద్వారా తెలుసుకున్న వీళ్లు దాని గురించి చర్చించుకోసాగారు. ప్రస్తుతానికి పాండవులు తమ రాజ్యమైన ద్వైతవనంలోనే ఉన్నారని కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు తాము చేయవలసిందేంటంటే ద్వైతవనానికి వెళ్లి వాళ్లకు ఈర్ష్య వచ్చేలాగా చేసి మనశ్శాంతి లేకుండా చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి గాను దుర్యోధనుడు మన భార్యలందరూ నగలు, మంచి మంచి చీరలు కట్టుకుని బాగా అలంకరించుకుని అక్కడే విహరిస్తూ సరోవరంలో జలకాలాడుతూ ద్రౌపది కంట పడాలి. ఇది చూసి ద్రౌపది ఈర్ష్యతో మనశ్శాంతి లేకుండా దుఃఖించాలి. ఇది పథకం అని చెబుతాడు. ఇది విన్న శకుని, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఇది నడిచేటట్టు నాకు కనిపించడం లేదు. పాండవులు ఉన్న చోటికి వెళ్లడానికి మనకు రాజు ధృతరాష్ట్రుడు అనుమతి ఇవ్వడు. నేను ఇప్పుడే అతన్ని కలిసి వస్తున్నాను. పాండవులు ద్వైతవనంలో ఉన్నారని తెలుసుకుని చాలా బాధపడుతున్నాడు అని చెబుతాడు. అప్పుడు దుర్యోధనుడు, ఏం చేస్తావో కాని ఎలాగైనా నేను అనుకున్నది జరిగి తీరాలి అని శకునికే బాధ్యతను ఒప్పిస్తాడు. శకుని కాసేపు ఆలోచించి, ఒక పని చేద్దాం. ద్వైతవనంలోని మన గోరక్షణ కేంద్రం నుంచి ఒక గోపాలుడు వచ్చాడు కదా, అతడు గోవుల లెక్కను చెప్పడానికి వచ్చాడు. అది 20,000కు పెరిగిందని చెప్పాడు. ఆ విషయాన్నే రాజుకు చెప్పి, పోయినేడు 30,000 దాకా పెరిగిన గోవులు ఈసారి 20,000 మాత్రమే ఎందుకు పెరిగిందో తెలుసుకోవాలని, అలాగే ఆ 20,000 గోవులకు మన చిహ్నం వేయాలని, అందుకుగాను మనం ద్వైతవనానికి వెళ్లాలని రాజును ఒప్పిద్దాం. అయితే రాజు వద్దకు వెళ్లేటప్పుడు ఏ ఒక్కరూ ఏ నగలు వేసుకోకుండా వెళ్ళాలి. ఆ అలికిడి విన్నా కూడా మనమేదో చెయ్యబోతున్నామన్న సందేహం రాజుకు రావచ్చు అని చెబుతాడు. అటుపై అందరూ కలిసి ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్లి తాము ద్వైతవనానికి వెళుతున్న విషయాన్ని చెబుతారు. అయితే ధృతరాష్ట్రుడు మొదట్లో ఒప్పుకోడు. పాండవులు సరోవరానికి అటువైపు ఉన్నారని, అటువైపు వెళ్లి వాళ్లకు ఏ హాని చేయకూడదని హెచ్చరిస్తాడు. కౌరవులు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సరోవరానికి అటువైపు వెళ్లమని ధృతరాష్ట్రుడికి నచ్చచెప్పి అతడి వద్ద నుంచి అనుమతిని తీసుకుంటారు. మరుసటి రోజే అనుకున్నట్టుగా ఘోషయాత్ర పేరుతో తమ భార్యలను, పెద్ద సైన్యాన్ని వెంట పెట్టుకుని ద్వైతవనంలో సరోవరానికి ఇటువైపు చేరుకుంటారు కౌరవులు. సరోవరానికి అటువైపు పాండవులు నివసిస్తూ ఉంటారు. ఆ సమయంలో ధర్మరాజు యజ్ఞంలో నిమగ్నుడై ఉంటారు. సరోవరానికి ఇటువైపు చేరుకున్న కౌరవులు కాస్త దూరంలో ఉండి ఆ వనమంతా విహరించి గోవుల గురించి తెలుసుకుంటారు. అటుపై వాళ్లు ద్వైతవనానికి వచ్చిన మూల కారణం గురించి చర్చించుకుంటారు. వాళ్లు చెయ్యాలనుకుంది తమ వైభవాన్ని పాండవుల ముందు ప్రదర్శించి వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేయడం. అందుకుగాను ముందుగా వాళ్ల కంట పడేటట్టుగా సరోవరానికి ఇటువైపు వాళ్లకు దగ్గరగా గుడారాలు ఏర్పాటు చేయాలి. దానికి గాను కొంతమంది సైనికులను పంపి ఆ పని చేసుకురమ్మని ఆదేశిస్తారు. అక్కడికి చేరుకున్న సైనికులు అది వరకే అక్కడ కొంతమంది ఉండడాన్ని గమనిస్తారు. వాళ్ల వద్దకు వెళ్లి దుర్యోధన మహారాజు వచ్చారని, రాజు ఆజ్ఞానుసారం ఇక్కడ గుడారాలు ఏర్పాటు చేయాలని, వెంటనే ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్లిపోమ్మని అంటారు. దానికి వాళ్ళు, మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. మేము చిత్రసేనుడి ఆజ్ఞానుసారం వచ్చిన గంధర్వులం. మేము కూడా ఇక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. మమ్మల్ని ఆపడం ఆపి మీరే ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటారు. సైనికులు వెళ్లి విషయాన్ని రాజు ముందు చెబుతారు. ఎంత ధైర్యం! దుర్యోధన మహారాజు చెప్పినా వెళ్లమో అంటున్న వాళ్ళు ఎవరు? అందున ద్వైతవనం అన్నది కురు సామ్రాజ్యానికి చెందిన ప్రదేశం. ఎవరో చిత్రసేనుడికి
కురు సామ్రాజ్యానికి ఏంటి సంబంధం? సైన్యాధ్యక్షులు సైన్యంతో పాటు వెళ్లి వాళ్ల తలలు కత్తిరించి తీసుకురండి అని ఆజ్ఞాపిస్తాడు దుర్యోధనుడు. సైన్యమంతా యుద్ధానికని బయలుదేరుతుంది. యుద్ధంలో అటువైపు నలుగురు ఇటువైపు నలుగురు చనిపోవడంతో మిగిలిన 1000 మంది పరిగెత్తుకు వచ్చి దుర్యోధనుడితో విషయం చెప్పి తమను కూడా రమ్మని వేడుకుంటారు. యుద్ధం తప్పదని దుర్యోధనుడు కర్ణాదులతో బయలుదేరి ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. అప్పటికే చిత్రసేనుడు కూడా వచ్చి ఉంటాడు. యుద్ధం ప్రారంభమవుతుంది. చిత్రసేనుడు గంధర్వుడు, దేవలోకానికి చెందిన వ్యక్తి కావడంతో మాయా యుద్ధాన్ని ప్రారంభిస్తాడు. చిత్రసేనుడి మాయా యుద్ధంతో ఎవరూ పోటీ పడలేకపోతారు. ఒక దశలో కర్ణుణ్ణి బంధించబోతూ ఉండగా కర్ణుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. ఇక దుర్యోధనుడు మిగిలిన సైన్యం అంతా చిత్రసేనుడి వద్ద బంధించబడతారు. కౌరవుల భార్యలను కూడా బంధిస్తాడు. అందర్నీ బంధించి ఆకాశ మార్గాన తీసుకెళ్లడానికి నిర్ణయించుకుంటాడు. ఇంతలో సైనికులలో కొంతమంది వెళ్లి ధర్మరాజుకు విషయాన్ని చెబుతారు. అప్పుడే బయట నుంచి వచ్చిన భీముడు ఎంతో సంతోషంతో లోపలికి వస్తూ ఆ కౌరవులను చిత్రసేనుడు అనే గంధర్వుడు బంధించాడట. మనం చెయ్యాల్సిన పనిని అతడు చేసి మనకు పనిని తగ్గించాడు. ఎన్నోసార్లు మనల్ని చంపాలని చూసిన ఆ కౌరవులకు ఆ దేవుడు మంచి శిక్షే విధించాడు అని అంటాడు. ఇంతలో చిత్రసేనుడి వద్ద బంధించబడిన దుర్యోధనుడు ఆకాశ మార్గం నుంచి ధర్మరాజా రక్షించు, కురు వంశమే నాశనమైపోతోంది అని అరుస్తాడు. ఇది విన్న ధర్మరాజు తన తమ్ముళ్లను ఉద్దేశించి, మీరు ఎటువంటి సందేహము పెట్టుకోకుండా వెంటనే వెళ్లి కౌరవులను రక్షించండి. మనం కౌరవులతో పోరాడాల్సి వచ్చినప్పుడు మనం 5 మంది, వాళ్ళు 100 మంది. మనం బయట వాళ్లతో పోరాడాల్సి వచ్చినప్పుడు మనం 105 మంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెబుతాడు. వెంటనే అర్జునుడు ధర్మరాజుకేసి, నీ అంతటి అజాత శత్రువు మాకు అన్నగా లభించడం మా పుణ్యం. తప్పకుండా వెళ్లి ఆ కౌరవులను రక్షిస్తాం అని బయలుదేరుతాడు. ధర్మరాజు వెంటే భీముడు, భీముడి వెంటే నకుల సహదేవులు కూడా బయలుదేరుతారు. ధర్మరాజు యాగాన్ని వదిలి వెళ్లలేడు కాబట్టి అక్కడే యాగం చేస్తూ కూర్చుంటాడు. అర్జునుడు తన విల్లు బాణం తీసుకుని అప్పటికే అక్కడికి చేరుకుని ఉన్న దుర్యోధనుడి రథాన్ని ఎక్కి భీముడు నకుల సహదేవులతో కలిసి యుద్ధానికి బయలుదేరుతాడు. అప్పటికే చిత్రసేనుడు వీళ్ళందరి చేతులు వెనక్కి కట్టి బంధించి ఆకాశ మార్గం గుండా గంధర్వలోకానికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. చిత్రసేనుడు ఇంద్రుడి స్నేహితుడు. అర్జునుడు స్వర్గానికి వెళ్ళినప్పుడు అర్జునుడికి 5 ఏళ్ల పాటు నృత్యాన్ని నేర్పింది ఈ చిత్రసేనుడే. అలా అర్జునుడికి చిత్రసేనుడికి కూడా మంచి స్నేహం ఉంది. అక్కడికి చేరుకున్న అర్జునుడు గట్టిగా ఆకాశం కేసి, కురు రాజ్యానికి చెందిన రాజు కొడుకులను బంధించింది ఎవరు? కురు వంశానికి చెందిన ఆడవాళ్లను బంధించి తీసుకెళ్తున్నది ఎవరు? ధైర్యముంటే ముందుకు రండి. ధర్మరాజు ఆజ్ఞ ప్రకారం వాళ్ళందరినీ విడిచి వెళ్ళాలి. అలా విడిచి వెళ్ళకపోతే నా బాణానికి మీ తలలను బలి ఇవ్వాలి అని శంఖాన్ని ఊదుతాడు. శంఖం శబ్దం విన్న గంధర్వులే వణికిపోతారు. ఎందుకంటే అర్జునుడి శంఖమైన దేవదత్తం దేవలోకానికి చెందిందే. అది ఇంద్రుడు అర్జునుడికి ఇచ్చిన శంఖం. ఆ శంఖం ధ్వనితో పాటు అర్జునుడి కంఠం కూడా చేరడంతో వారికి మరింత భయం వేస్తుంది. అయితే చిత్రసేనుడు మాయా యుద్ధంతో తాను కనిపించకుండా యుద్ధం చేస్తాడు. అర్జునుడికి శబ్దవేది విద్య తెలియడం వల్ల చిత్రసేనుడిపై తిరుగు బాణాలు వేసి యుద్ధాన్ని చేస్తాడు. అంతసేపు అదృశ్యంగా ఉన్న చిత్రసేనుడు కిందకు దిగివచ్చి, నేను ఎవరో తెలుసా అని అర్జునుడికి తన ముఖాన్ని చూపిస్తాడు. వెంటనే ఒకరినొకరు కౌగలించుకుంటారు. నాకు పాఠం చెప్పిన గురువు నువ్వు అంటాడు అర్జునుడు. అయితే చిత్రసేనుడు, ఇప్పుడు వీళ్ళందర్నీ వదిలేయడం కుదరదు. మనం వీళ్లను ధర్మరాజు వద్దకు తీసుకువెళదాం. అతడు ఎలా చెప్తే అలా చేద్దాం అని అంటాడు. అలా చిత్రసేనుడు బంధించబడిన కౌరవులను, వారి భార్యలను తాళ్లతో లాక్కుని వెళ్లి ధర్మరాజు వద్ద పడేస్తాడు. అటుపై ధర్మరాజుకేసి, ధర్మరాజా, నేను దేవతల సంభూతుడిగా వచ్చాను. ఈ కౌరవులు విషసర్పం లాంటి వాళ్ళు. యాగం చేస్తున్న నిన్ను రక్షించడానికి, అలాగే యజ్ఞాన్ని సంరక్షించడానికి ఇంద్రుడు పంపగా వచ్చాను. వీళ్ల వల్ల మీకు ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు కలిగాయి. ఎప్పటికీ వీళ్ల వల్ల మీకు ప్రమాదమే. నువ్వు అనుమతిస్తే వీళ్ల ప్రాణాలు ఇప్పటికి ఇప్పుడే తీసేస్తాను. యజ్ఞ దీక్షలో ఉన్న నువ్వు ఏ విధంగా ఆదేశిస్తావో అలాగే చేసి అదే విషయాన్ని ఇంద్రుడికి చేరవేస్తాను అని చెబుతాడు. అప్పుడు ధర్మరాజు,
ఇది మా కుల ప్రతిష్టకే చెందిన అంశం. దయచేసి మా కుల వంశ ప్రతిష్టను నిలబెట్టు. త్వరగా ఆడవాళ్లకు ఉన్న సంకెళ్ళు విడిపించి అందరి సంకెళ్ళు విడిపించు అని వేడుకుంటాడు. ధర్మరాజు కోరినట్టే చేస్తాడు చిత్రసేనుడు. అటుపై ఇద్దరు ఒకరిని ఒకరు కౌగలించుకుంటారు. దీనికి ప్రతిగా నేను ఏం చెయ్యాలన్నా చెప్పు, తప్పకుండా చేస్తాను అని అడుగుతాడు ధర్మరాజు. దానికి చిత్రసేనుడు, మానవులైన మీరు మా గంధర్వులకు ఏం చెయ్యగలరు? ముందు మీకే ఇంకేదైనా సహాయం కావాలంటే తప్పకుండా అడగండి, చేసి పెడతాను అని చెప్పి అక్కడి నుంచి వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోతాడు. అలా కౌరవులందరూ బంధ విముక్తులు అవుతారు. తల దించిన దుర్యోధనుడు అవమాన భారంతో తల వంచుకునే ఉంటాడు. యాగం చేస్తున్న ధర్మరాజు తను కూర్చున్న చోట ఒక దర్భను పెట్టి లేచి దుర్యోధనుడి వద్దకు వచ్చి దెబ్బలు తగిలిన చోటంతా ప్రేమగా తడిమి, మీరందరూ వెంటనే రాజ్యానికి తిరిగి వెళ్ళండి. ఇక్కడ జరిగిన విషయాన్ని తలుచుకుని నువ్వు బాధపడవద్దు. ఇదంతా మర్చిపోయి ఎప్పటిలాగే వెళ్ళి హాయిగా జీవించు అని చెబుతాడు. తల వంచుకున్న దుర్యోధనుడు తల ఎత్తకుండా అలాగే ధర్మరాజుకు సాష్టాంగ నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతని వెంటే అతని పరివారం కూడా వెళ్తుంది. కౌరవులు తమ సైన్యంతో పాటు అక్కడికి 14 యోజనాల దూరానికి వెళ్లి అక్కడ ఒక చోట కూర్చుని ఉంటారు. ఇప్పటికీ దుర్యోధనుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అవమాన భారంతో తల వంచుకుని ఉంటాడు. కర్ణుడు కూడా వీళ్ల కోసం వెతుకుతూ అక్కడికి వచ్చి వీళ్లను చేరుకుంటాడు. కర్ణుడు దుర్యోధనుడి కేసి ఆనందంగా చూస్తూ మొత్తానికి వాళ్లను ఓడించి వచ్చారన్నమాట అని అంటాడు. పాండవులే వీళ్లను విడిపించారు అన్న విషయం కర్ణుడికి తెలియదు. కర్ణుడు అలా అడగడంతో దుర్యోధనుడు, నువ్వు ఇప్పుడు అన్న మాట విని నేను ఇక్కడే ఉరి వేసుకుని చావాలి. ఎవరినైతే మనము అవమానించాలని వెళ్ళామో వాళ్లే ఈరోజు మమ్మల్ని విడిపించారు. ఈ అవమానాన్ని భరించలేక ఉన్నాను. ఆడవాళ్లు ముందు జరిగిన ఈ అవమానాన్ని తలుచుకుంటే ఇప్పటికిప్పుడే చనిపోవాలని ఉంది. ఈ దుర్యోధనుడు ఇక బతికి ప్రయోజనం లేదు. ఎప్పుడైతే ధర్మరాజు ఇతన్ని విడిపించు అని అన్నాడో అప్పుడే చావాలని అనిపించింది. ఇక నేను బతికి ప్రయోజనం లేదు. ఇప్పుడే ఇక్కడే ప్రాయోపవేశం చేసి నా ప్రాణాలను విడుస్తాను అని చెప్పి తనపై ఉన్న కవచాలన్నిటినీ తీసి పడేసి ఎండు పుల్లలు పేర్చుకుని దానిపై కూర్చుని ఆచమనం చేసుకోవడం ప్రారంభిస్తాడు. నేను చనిపోయే వరకు ఎటువంటి ఆహారము ముట్టను అని చెప్పి దుశ్శాసనుణ్ణి పిలిచి కౌగలించుకుని కన్నీరు పెట్టి, నువ్వు వీళ్ళందర్నీ తీసుకుని వెళ్ళి యువరాజై రాజ్యాన్ని బాగా పరిపాలించు. ధృతరాష్ట్రుడికి నేను ఇక రానన్న విషయాన్ని చెప్పు అని చెప్పి కూర్చుంటాడు. కర్ణుడు దుర్యోధనుడి వద్దకు వచ్చి, రాజా, ఏం చేస్తున్నావు నువ్వు? ఒక వ్యక్తి పైకి ఎదగాలంటే ఎన్నో అవమానాలను భరించాలి. ఇంత చిన్న విషయానికి నువ్వు ప్రాణం తీసుకోవాలని అనుకుంటున్నావు. ఇంతకు నిన్ను రక్షించింది ఎవరు? నీ రాజ్యంలోని ప్రజలు. రాజును రక్షించే బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. వాళ్ళు అలా చెయ్యని పక్షంలో శిక్షానికి అర్హులవుతారు. ఇందులో వాళ్ళు చేసిన గొప్పతనం ఏముంది? అది వాళ్ళ కనీస బాధ్యత. జీవితంలో పొగడ్తలను, అవమానాలను ఒకే రకంగా స్వీకరించాలి. అప్పుడే మనిషి ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. నిన్ను అవమానించిన వాళ్లను అలాగే వదిలేస్తావా? వాళ్లపై పగ తీర్చుకున్నప్పుడే కదా నీకు నిజమైన మనశ్శాంతి దొరుకుతుంది అని కర్ణుడు ఉపదేశం చేస్తూ ఉంటే శకుని కూడా మాటలు కలుపుతాడు. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా దుర్యోధనుడు మాత్రం, మీరు నా మీదున్న అభిమానంతో అలా మాట్లాడుతున్నారు, కానీ ఈ అవమానాన్ని నేను భరించలేను. మీరందరూ వెళ్ళిపోండి, నేను ఇక్కడే నిద్రాహారాలు లేకుండా ప్రాణం విడుస్తాను అని చెబుతాడు. ఇంతలో దుశ్శాసనుడు వచ్చి, అన్న, నువ్వు చనిపోయే పనైతే నేను కూడా నీతో పాటే చనిపోతాను అని అంటాడు. కర్ణుడు కూడా అదే మాట అని, దుర్యోధన, ఇంతవరకు ఏం జరిగిందో బాగా ఆలోచించు. ఎంతో కష్టపడి మనం ఈరోజు పాండవులను ఈ స్థితికి తీసుకువచ్చాం. ఇక 2-3 నెలలలో అజ్ఞాతవాసంలో ఉన్న వాళ్లను ఎక్కడ ఉన్నా కనిపెట్టి మళ్లీ అజ్ఞాతవాసానికే పంపాలి కదా. ఇలాంటి సమయంలో నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలా అని అడుగుతాడు. ఎంత చెప్పినా దుర్యోధనుడు మాత్రం మనసు మార్చుకోడు. మధ్యరాత్రి కావస్తోంది. అందరూ గాఢమైన నిద్రలో ఉన్నారు. ఆ సమయంలోనే పాతాళలోకంలో ఉన్న అసురులందరూ సమావేశమై మాట్లాడుకోసాగారు. దుర్యోధనుడి ఈ నిర్ణయాన్ని ఎలాగైనా ఆపాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్లే మన అసురులకు ప్రతినిధులు. పాండవులు దైవ లక్షణాలు కలవారు, దేవతలకు సంబంధించిన వారు. అయితే దుర్యోధనుడి లాంటి వాళ్ల వల్లే మన పప్పులు ఉడుకుతాయి.
మన స్థానాన్ని మనం నిలుపుకోవాలి అని ఆలోచించి గాఢ నిద్రలో ఉన్న దుర్యోధనుణ్ణి ఒక కృత్యాన్ని పంపించి ఒక గడియ అంటే 48 నిమిషాల పాటు పాతాళలోకానికి తీసుకుని వస్తారు. అలా తీసుకువచ్చిన దుర్యోధనుణ్ణి నిద్రలేపి అతడికి శక్తిని ప్రసాదిస్తారు. అటుపై దుర్యోధన, నువ్వు ఏమీ చింతించవద్దు, నువ్వు మాకు ప్రతినిధివి, నీ శరీరానికి గొప్ప శక్తిని ప్రసాదిస్తాము, నీ తల నుంచి నాభి దాకా ఎటువంటి గదతో కొట్టినా సరే నీకు మాత్రం ఏమీ జరగదు, అటువంటి వజ్రకాయ శరీరాన్ని నీకు ప్రసాదిస్తాం. ఇంకా ముందు జరగబోయే యుద్ధంలో కర్ణుడిలో నరకాసురుణ్ణి ప్రవేశించి అర్జునుడిని కూడా ఓడించగల శక్తిని నింపుతాం. అంతేకాదు అసురులమైన మేము భీష్మ ద్రోణులలో కూడా కలిసి నీకు ఎలా కావాలో అలా యుద్ధం చేసేటట్టు చేస్తాం. ఇక్కడ వ్యాస మహర్షి మన 2 సందేహాలను తీరుస్తారు. అందులో ఒకటి, దుర్యోధనుడు చాలా మంచివాడని గొప్పవాడని ప్రచారం చేసేవాళ్లకు అతడు దానవులకు ప్రతినిధి అని తెలుపుతారు. మరొకటి మనలో చాలా మందికి వచ్చే సందేహం. అదేంటంటే 800 సంవత్సరాల వయసున్న భీష్ముడు ధర్మ సూక్ష్మాల గురించి బాగా తెలిసినవాడు, తను అధర్మం వైపే ఉన్నానని తెలిసి కూడా కురురాజ్యం పెద్దవాడు కాబట్టి రాజ్యాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో యుద్ధం చేసి ఉండవచ్చు. కానీ యుద్ధ సమయంలో అంత భీకరంగా పాండవులు చనిపోయినా పర్వాలేదు అన్నట్లుగా ఎలా యుద్ధం చేశాడు అన్నది మన సందేహం. దానికి సమాధానమే మనకు ఈ కథలో దొరుకుతుంది. అసురులు దుర్యోధనుడికి చెప్పినట్టుగా యుద్ధ సమయంలో భీష్మ ద్రోణులను ఆవహించడం వల్ల ఆ అసురావేశంతో వాళ్ళు అలా యుద్ధం చేశారు. ఇక కథలోకి వస్తే అసురులు దుర్యోధనుడితో తాము వీళ్లలో వాళ్లలో చేరుకుని తప్పకుండా దుర్యోధనుడికి విజయాన్ని కలిగిస్తామని చెప్పడంతో దుర్యోధనుడికి కొండంత బలం వస్తుంది. ఇక యుద్ధంలో తమను ఓడించేవాళ్లు ఎవ్వరూ లేరు అన్న నమ్మకం కుదురుతుంది. దుర్యోధనుడికి గట్టిగా ఈ నమ్మకం కుదరగానే ఆ కృత్యం ద్వారా మళ్లీ పాతాళలోకం నుంచి యథావిధిగా భూమిపైకి చేర్చుతారు. తెల్లవారగానే తనకు ఏదో కల వచ్చినట్టు లేచి కూర్చున్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడి ముందు వచ్చి నిల్చున్న కర్ణుడు, మొత్తానికి నీకు బాగా నిద్ర పట్టిందని అనుకుంటాను, అంతా మర్చిపోయి మనమిప్పుడు హస్తినాపురానికి వెళదాం రా అని అంటాడు. యుద్ధంలో తమదే విజయం అన్న నమ్మకం గట్టిపడడంతో దుర్యోధనుడు మారు మాట్లాడకుండా వాళ్లతో పాటు బయలుదేరుతాడు. అలా హస్తినాపురానికి చేరుకున్న వీళ్లకు భీష్ముడు బుద్ధి చెబుతాడు. ఇకనైనా పాండవులపై ద్వేషం మానుకుని వాళ్లను ప్రేమగా చూడమని అంటాడు. ఇది విన్న శకుని దుర్యోధనుడితో, భీష్ముడు చెప్పింది నిజమే కదా, ధర్మరాజు నీకు చేసిన సహాయానికి నువ్వు వెళ్లి అర్ధ రాజ్యాన్ని వాళ్లకు ఇచ్చి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు దాసులుగా బతకాలి అని అంటాడు. ఇది విన్న దుర్యోధనుడు శకుని మీద మండిపడతాడు. అప్పుడు శకుని ఆనందంగా, ఇదే నాకు కావలసింది, నీ మనసులో ఏముందో తెలియడానికే అలా మాట్లాడాను అని చెబుతాడు. దుర్యోధనుడు కర్ణుడి వైపు తిరిగి, నీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాను, కానీ నువ్వు ఆ యుద్ధం మధ్యలో పారిపోయి వెళ్ళిపోయావు అని అంటాడు. దానికి కర్ణుడు, దుర్యోధన, అది మాయా యుద్ధం, ఆ మాయ నన్ను మోహించడం వల్ల నాకు తెలియకుండానే నేను అలా చేశాను, ఇందులో నా తప్పేమీ లేదు, నన్ను శంకించకు, నేను ఇప్పుడే ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను, అర్జునుడిని చంపే వరకు సురాపానం కాని మాంసం కాని ముట్టను, నిద్ర కూడా పోను, ఇదే నా శపథం అని అంటాడు కర్ణుడు. నేను ఈ దీక్షను చేపట్టి ఎప్పటికప్పుడు అర్జునుడిని చంపే శక్తిని సంపాదించుకుంటాను అని చెబుతాడు. దుర్యోధనుడు ఎంతో సంతోషించి కర్ణుణ్ణి కౌగలించుకుని, నీ మీద నాకు అంతటి నమ్మకం ఉంది, అయితే నువ్వు నీ శక్తిని ప్రపంచానికి కూడా చాటి చెప్పు అని అంటాడు. కర్ణుడు వెంటనే జైత్రయాత్రకు వెళ్లి ప్రపంచాన్నంతా జయించుకుని అంతులేని సంపదను తీసుకుని వచ్చి హస్తినాపురంలో వేస్తాడు. అంత సంపదను చూసిన దుర్యోధనుడు ఉబ్బి తబ్బిపై మనం కూడా రాజసూయ యాగం చేద్దామని అంటాడు. అయితే ఋషులు రాజసూయ యాగం అన్నది కుటుంబంలో ఒక్కరు మాత్రమే చేయాలి, ఇదివరకే ధర్మరాజు చేశాడు కాబట్టి ధర్మరాజు బతికున్నంత వరకు ఆ యాగాన్ని ఈ కుటుంబంలో ఇంకెవ్వరూ చేయకూడదు అని చెబుతారు. ఇది విన్న దుర్యోధనుడి ఉత్సాహమంతా కరిగిపోతుంది. పాండవులకు పోటీగా అంతకంటే వైభవంగా తాను కూడా రాజసూయ యాగం చెయ్యాలని అనుకుంటాడు. అలా చేయడానికి వీల్లేదు అన్న వెంటనే నిస్పృహకు లోనవుతాడు.
అప్పుడు ఋషులు రాజసూయ యాగానికి సమానమైన మరొక యాగం ఉందని దానిని చెయ్యవచ్చని చెబుతారు. అప్పుడు కర్ణుడు, దుర్యోధన, నువ్వు విచారించవద్దు. ఋషులు చెప్పినట్టు ఈ యాగాన్ని వైభవంగా చేద్దాం. వాళ్ళన్నట్టు ధర్మరాజు ఉంటే నువ్వు ఈ యాగం చెయ్యకూడదు అంటే, ధర్మరాజు లేకపోతే నువ్వు ఈ యాగం చేయవచ్చు. అలాంటి ఏర్పాట్లు నేను చేస్తాను. తప్పకుండా నీ చేత రాజసూయ యాగాన్ని చేయిస్తాను అని చెప్తాడు. అలా కౌరవుల ద్వారా ఎంతో వైభవంగా ఈ యాగం జరుగుతుంది. భీష్మాదులు కూడా ఎంతో సంతోషిస్తారు. కర్ణుడు మళ్ళీ జైత్రయాత్రకు వెళ్లి విజయాన్ని సాధించుకుని వస్తాడు. ఇప్పుడు దుర్యోధనుడికి యుద్ధంలో తాము తప్పకుండా విజయాన్ని సాధిస్తాం అన్న నమ్మకం కుదురుతుంది. ఇదండి వనపర్వంలో వచ్చే ఘోషయాత్ర ఘట్టం. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.